ఏమైనా ఇంకెంతసేపు చదువుతావే? నాకు టైం అవుతుంది, నేను పోవాలి. అయ్యో పొద్దున్న లేచినప్పటి నుంచి చేయనే పడితే పెట్టినా కానీ డబ్బా. అవును కానీ ఇయ్యాలన్నా మన వడ్లు కాంటాక్ట్ పడతాయా? సీరియల్ కొద్ది వస్తారు, ఇలా మనదేనాట చూస్తాం అందరు. మరి అయ్యో మొన్న పడ్డ వానకే సగం మునుగుతుంది, మళ్ళీ 4 చినుకులు పడ్డాయి అనుకో అసలుకే మోసం వస్తుంది కదా. మరి నేను ఏం చేయాలి చెప్పు? అందరు నిలిచిపెట్టి ముదుగాలు మనకే వస్తారా? ఆ దేవుందయ మన మీద ఉంటే ఎలా అవుతుంది కాంటాక్ట్ చూకు, లేకపోతే లేదు. ఆ దేవుందయ్య మన మీద ఎక్కడ ఉంటుంది? పెళ్ళైనాక 10 రోజులకి మొగను చంపుకొని వచ్చి మన ఇంట్లో అడుగు పెట్టింది కదా మీ చెల్లె. ఇక ఆనాటి నుండి అంటుకుంది దాని దరిద్రం మనకు. ఎవరికి అంటుకుని తీయరా? అదే ఎంత పెడితే అంతా లోతుకోబడింది మీ. ఈసారి పెట్టుబడి కూడా చేతిలో కష్టట్లేదు. ఎవరంటే ఏం పాది ఉన్నది, ఇటు నేను పోవాలి. అయ్యో రామా, పని మీద పెట్టేటప్పుడు ఎదురు రావద్దానికి ఎన్నిసార్లు చెప్పిండే అన్నా. నువ్వు పోయినావు అనుకున్నా. ఇక రేపంచెలు నువ్వు లేవకుందే పోతా, నువ్వు ఒక్కదానివే ఉండి ఇంట్లో. ఇక లడ్లు కాంటకు అయినట్టే, నా చేతిలో పైసలు పడ్డట్టే. నా రాత పాడుగా ఏం రాతనో ఏమో. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆడ మొగని చంపుకొని వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టినావు. మమ్మల్ని అన్నా ప్రశాంతంగా బతకనియ్యవా? అయినా నిన్ను బోళ్ళు ఎవడు దమ్ముకరమ్మన్నాడు? ఓ మూలకు పడి ఉండమని చెప్పినా కదా. ఓ ఆయన ఎగేసుకుంటా అన్నావు. అది కాదు వదిని, బోళ్ళన్నీ ఆన్నే ఉన్నాయి. అన్న వడ్ల కడుకోయే టైం అయింది కదా, ఒక్కదాన్ని ఎన్ని పనులని చెప్తావు? గందుకే బోర్లు దొంకత్తన్నా. అన్న అప్పుడే వేయండి అనుకున్నా, లేకపోతే ఇంట్లోకి రాకపోదును. మీ అన్న అన్నట్టు ఈ కొంపల నువ్వే ఉండు, మేమే ఎన్న పోయి సత్తంతి. ఎన్నట్టుకున్నా ఈ పీడ మా మీదనే పడతీ. నువ్వు మనిషిపై ముర్తన్నావు, ఎంత చెప్పినా ఈయననే అయినావు. ఏమైంది? ఏమో కొంపలు ములిగినట్టు ఎడతానా వీడ కూర్చొని? ఏం లేదు వదిని. ఏడ్చిన కాడికి మాజాలు గాని నీ ముఖం మీద ఇంత అన్నం పడేస్తా, తిందూపా. అద్దు వదిని, నాకు తినబుద్ధి అయితలేదు. అద్దేండి, ఎవరైనా చూస్తే ఆ బాధ మీద ఉన్న ఆడబిడ్డ కింద బుక్కడంత అన్నం కూడా పెడతలేదన్న పేరు నాకెందుకు? సరే గాని మీ అన్న చెప్పిన మాట ఏం ఆలోచించినవు? దేని గురించి వదిని? ఇంకా దేని గురించి? నీకు రెండో పెళ్లి వేసి సాగనంపద్దా? ఇంకెన్ని రోజులు ఉంటావు ఈ కొంపల? గా ముచ్చట గురించే మాట్లాడుతాన్నా. మీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలి వదిని, నేను ప్రేమించింది పెళ్లి చేసుకున్నది ఒక్కతన్నే. మళ్ళా పెళ్ళంటూ నేను చేసుకోను. ఆయననే నా మనసు నిండు ఉన్నాడు. నేను వేరే పెళ్లి చేసుకొని వదిని. ఈ ముచ్చట నేను అన్నకు కూడా ఎన్నోసార్లు చెప్పిన. మళ్ళీ ఎందుకు పదే పదే ఇంకో పెళ్లి చేసుకో అని అడుగుతుర్రు? నేను చేసుకోను వదిని. అబ్బో, నువ్వు గానుక ప్రేమించి పెళ్లి చేసుకున్నావుతి. ఏడాడు మరి ఆయనే వాయే. ఇంకా ఎన్ని రోజులని ఇట్లుంటావు ఒంటరిగా? అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాలైపోతుందా రేపైపోతుందా నీ జీవితం? ఉన్నదంతా ముంగట్నే ఉన్నది. ఇంకా ఎన్ని రోజులని మీ అన్న మీద పడి ఉంటావు? నీకంటూ ఒక ఇల్లు సంసారం అద్దా? వదిని, నువ్వెన్నైనా చెప్పు, నేను ఇంకొక మనిషిని నా జీవితంలో ఊహించుకోలేను. ఆయననే నా భర్త అనుకున్నా. జీవితాంతం ఆయన జ్ఞాపకాలతోటే ఉంటా. వేరొక పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి పోయి నేను బతకలేను. మీకు భారం అయితే చెప్పుర్రి, నేను ఎక్కడికన్నా పోయి నా బతుకు నేను బతుకుతా. అంతేగాని ఇంకొక పెళ్లి చేసుకో, ఇంకొక సంసారం చేసుకో, ఇటువంటి మాటలు నాకేం చెప్పకుర్రి వదిని. దయచేసి ఇంకొకసారి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకుర్రి. అబ్బో, ఇట్లా కూడా బెదిరిస్తానవా? నా బతుకు నేను బతుకుతా అని? నిన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడితే లోకం ఏమనుకోవాలి? నిన్ను పెళ్లికి ఎట్లా ఒప్పియాలో, నీకు పెళ్లి చేసి ఎట్లా పంపించాలో ఇంట్లోకెళ్ళి నాకు మా తెలుసు గంతి. ఏమారా ఇంకా కోసుడు కాలేదా? కోసుడు ఏడైంది, మిషన్ దొరుకుతలేదు. వర్షం పడ్డప్పుడు మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు మిషన్ దొరుకుతలేదు గెరువైనప్పుడు. ఏం చేస్తాం రాక అట్లా పాడైంది కర్మ. అదే కానీ చెల్లెకు ఎక్కడన్నా చూసిరా సంబంధం? ఏం మా చూస్తానం రా, ఈడ ఖాయం అయితే లేదు.
రెండో సంబంధం ఎవరు మెచ్చలేరు. ఖాయమైనకేనో కట్నం ఎక్కబడతారు. ఏం చేసుడు ఏం అర్థమవుతుంది. మా చుట్టాల దానిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన కూడా భార్య పనమంచలుగా చనిపోయింది. వాళ్ళకు ఒక కూతురు ఉన్నది. మరి చెల్లకు చేస్తావా మరి? అవు కానీ పిల్లవాడు మంచోడేనారా? అయినా గుణం నీకు ఎరికేనా? ఇట్లా అడుగుతున్నాను తప్పు పట్టుకోకురా. ఇవరకే చెల్లెకు లగ్గం చేస్తే అలా భర్త చచ్చిపోయా. ఇంకోసారి నా చెల్లె జీవితం ఖరాబ్ కావద్దురా. అందుకే అడుగుతాను. మంచోడైతే ఇచ్చి చేద్దాం. నాకు కూడా అంత పరిచయం లేదు కానీ చేస్తా అంటే తెలుసుకుందాం. అట్లయితే చెప్పని తెలుసుకొని నాకు చెప్పురా. ఏడైతేందిరా నా చెల్లె ఇంటిది అయితే అయిపోయా. నేను పోయేస్తా మరి. అడ్లు కాంటాక్ట్ పెట్టాలి. ఓకే తెలుసుకుంటా మరి. సరేరా. లావణ్య లావణ్య ఇంటనుకున్నా. ఇయ్యాల నా వడ్లు కాంటాకు పడ్డాయా మరి? దేవుందే వాళ్ళ కాంటాక్ట్ పడ్డాయి. అవు కానీ పొద్దుగాల ఉంగ రాకేష్ గారు కలిసిండు. ఓ సంబంధం ఉందట. ఆయన మొదటి భార్య ఏదో రోగం వచ్చి చచ్చిపోయిందట. ఆయనకు బిడ్డ ఉందటనే. మరి ఇచ్చి చేద్దాం. ఏమంటావు? ఏమనేది ఏమున్నది? ఆ దరిద్రపుది ఇంట్లోకెళ్ళి ఎప్పుడు బయటికి పోతుందా అని చూస్తాన్నా. ఖాయం చేసుకురా. ఖాయం చేసుకురమ్మంటే రాకేష్ గారు అరుచుకొని చెప్తాను. అప్పుడే ఏదో తెలుస్తుంది. ఏదోటి తెలిసేదేమున్నది? ఎట్లా చేసి ఖాయం చేసి దాన్ని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టే పని చెయ్యి. ఎందుకని మంచి ఒకసారి చెల్లెని అడుగుదాం. దాన్ని అడిగేదే ఉన్నది. అది అడిగితే చేసుకుంటా అంటదా? నేను చేసుకొని ఇంట్లోనే ఉంటా అంటది. అంతే అంటావా? అంతే. సరే సరే పోయి మాట్లాడిరా పో. ఇప్పుడు ఏడనే రాకేష్ గారు చెప్పొద్దా? 2 రోజులు టైం పడుతుంది. సరే సరే ఆకలి అవుతుంది. అన్నం పెట్టి. సరే పెడతా. కాలు కడుక్కున్నావా? కడుక్కున్నా. సరే. రాకేష్ చెప్పురా. పవను మొన్న పిల్లాని గురించి అడిగినా తెలుసుకున్నా నేను. పిల్లాడు మంచోడేనట. చెల్లెను ఇయ్యచ్చు. అవునారా? నేను పిల్లాంది నెంబరు పంపిస్తా. ఫోన్ చేయి. సరేరా చెప్పిన పంపి మరి. సరే. దేవుని వల్ల తొందర ఖాయం కావాలి. నమస్తే అండి. నమస్తే. రాకేష్ చెప్పినానండి నేనే. మీరు పెళ్లి చేసుకోబోయేది మా చెల్లెనే. రాకేష్ మీకు చెప్పిండో చెప్పలేదు. నేనైతే చెప్పాలి. అది నా బాధ్యత. మా చెల్లె ప్రేమించి పెళ్లి చేసుకున్నది. పెళ్ళి అయినాక 10 రోజులకే మా బావ యాక్సిడెంట్ చేసిపోయాడు. ఏదైనా దాపరికాలు ఉండదు కదా, ముందే చెప్పుకోవాలి కదా. అందుకే చెప్తాను. నా భార్య కూడా క్యాన్సర్తో చచ్చిపోయింది. ఇప్పుడు నాకు తోడు కావాలని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు ఒక బిడ్డ ఉన్నది. ఆమె కోసం చేసుకోవాలనుకుంటున్నా. నాకు పెద్ద కట్నం కూడా అవసరం లేదండి. నా బిడ్డను మంచి చేసుకుంటే సరిపోతుంది. సరేనండి, మీకు ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. మీరు ఎప్పుడు రావాలో ఫోన్ చేసి చెప్తాను నేను. ఓకే. సరే కలుద్దాం మరి. లావణ్య, మొన్న చెప్పినా కానీ చెల్లెకు సంబంధం గురించి. అవును. పోయి పిల్లగాన్ని కలిసిన, ఉన్నదంతా చెప్పిన. ఆయనే సరే అన్నాడు. మన అదృష్టం ఏంటిదో దొరికేనా. ఆయన కట్నం కూడా ఏమద్దాట. కానీ ఒక ముచ్చట చెప్పిండే. ఆయనకు బిడ్డ ఉందని చెప్పినా నీకు ముదుగాలే. ఆమెను మాత్రం మంచిగా చూసుకోవాలన్నాడు. మరి ఇంకేంది? ఎప్పుడు రమ్మన్నావు? మరి ఇంకేం చెప్పలేదే. ఆలోచించుకుందామని ఆగి నేను. ఆలోచించుకున్నది ఏమున్నది? రేపు పొద్దుగాల రమ్మను. సరే మరి ముచ్చట చెల్లెకి చెప్పాలి కదా. మళ్ళీ లక్షణ గడపడే ముఖం పెడితే ఎట్లా? సరే చెప్పుదాంపా మరి. చెల్లె 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 ఏంటిదన్నా? నీకో సంబంధం చూసిన, రేపు చూసుకొని కత్తాను పిల్లగాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలన్నా, నేను పెళ్లి చేసుకొని నాకే సంబంధం చూడకని. ఆయన ఎందుకు పదే పదే పెళ్లి సంబంధాలు చూసి నన్ను ఇబ్బంది పెడుతుర్రు? ఎందుకు చేసుకుని అంటారు చెల్లె? ఇట్నే ఒంటరి ఉందాం అనుకుంటున్నావా? ఒంటరి కూడా ఆడదని సమాజం బతకనిస్తా అనుకుంటున్నావా? చెప్పు, నీకేమన్నా వయసు అయిపోయిందా? ఏమైంది? ఏమిటి చేసుకుని అంటారు? నేను ఇట్లా బయటికి పోతే నా పరువు ఉంటుందా చెప్పు? ఇప్పటికే అంటారు ఇంకెన్ని రోజులు పెట్టుకుంటాను నీ చెల్లెలు ఇంత అని. నేనేం చేయాలి? ఇవాళ కానీ సమాధానం చెప్పుకుంటూ రావాలి. ఎంతమంది చెప్పుకుంటూ రావాలి? నువ్వు ఖచ్చితంగా లగ్నం చేసుకోవాల్సిందే, అంతే. అవును, నువ్వు ఈ ఇంటి మీద ఉంటే మంచవు చెడవు.
ఇవాళ రేపు ఎవరిని నమ్మచ్చట్లేదు. అవన్నీ ఎవరు భరించాలి? నీ నెత్తి మీద 4 ఇత్తులెత్తే మా బాధ్యత తీరిపోతుంది. ఎందుకు వదినే? మీకు ఇష్టం లేకపోతే నా బతుకు నేను బతుకుతా అని చెప్పిన. ఆయన ఎందుకు పదే పదే నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుర్రు? మీరు ఎంతగానో అడిగినా నేను ఎందుకు చేసుకోను అంటున్నానో మీకు అర్థమైతలేదా? ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఏంటి అర్థం చేసుకునేది? అంటే అట్లా కూడా బయటకు మధ్య తెస్తా అనుకుంటున్నావా? అవసరం లేదు, నువ్వు లగ్గం చేసుకోవాలి అంతే. నేను చేసుకోనన్నా. ఎందుకు చేసుకోవు? ఎందుకంటే నేను కట్టుతున్నా. నాకు ఇప్పుడు 2వ నెల. నేనేదో తప్పు చేసినా అని మీరు అనుకోకుర్రి. నేను ప్రేమించిన వ్యక్తితోటే నేను కడుపు తెచ్చుకున్నా. పెళ్ళికి ముందే నాకు ఏంటి భవాని, నువ్వు ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఈ ముచ్చట ఇప్పుడు చెప్తాను? ఏమని చెప్పాలి వదినే? పెళ్లికి ముందే నేను తొందరపడ్డా అని చెప్పాలనా? ఏమని చెప్పాలి? నేను ఒంటరిగా వస్తేనే నన్ను ఇన్ని మాటలు అంటారు. నేను కడుపుతోటున్నా అని తెలిస్తే ఇంకెన్ని మాటలు అంటారు, ఇంకెంత బాధ పెడతారో, నన్ను ఎక్కడ తప్పుగా చూస్తారో అని నేను ఎవరికి ఏం చెప్పలేదు వదినే. కానీ ఇక భరించే శక్తి నాకు లేదు. ఇంకొక పెళ్లి ఆలోచన నాకు లేదు వదినే. ఆయన నేను ఎంతో ప్రేమించిన ఆయనే నాకు బహుమతి ఇచ్చిండు అనుకుంటా. నా కడుపులో బిడ్డ కోసమే నేను బతుకుతున్నా. వేరొకరిని పెళ్లి చేసుకొని నా కడుపులో బిడ్డకు అన్యాయం చేయలేను. వదినే, నువ్వన్నా అన్నకు అర్థమయ్యేటట్టు చెప్పు. నేనే పెళ్లి చేసుకోను. నాకు కొడుకో బిడ్డన ఉట్టేదాకానే నేను మీతోనుంటా. తర్వాత నా బతుకు నేను బతుకుతా. అర్థం చేసుకోవద్దని అన్నకు నువ్వన్నా చెప్పు. నేను మీ అన్నతో మాట్లాడుతుంది. ఏం చేద్దామంటావు? మీ చెల్లె చెప్పింది కదా, మరి ఏం చేద్దామంటే నేనేం చెప్పాలి? అట్లా చెప్పిన కదా నాకు ఏం మనసు పడుతుంది. ఏంది కొంపదీసి లగ్గంగా ఇట్లా అద్దంటావా ఏంది? లేకపోతే ఇట్లనే అడిపోయిందని ఎవరు చేసుకుంటారు, ఇట్లా చేసుకుంటారు. ఆ కడుపే కదా లగ్గానికి అడ్డం. కాదానే కడుపు దానికి లగ్గం ఎట్లా చేస్తాం చెప్పు? ఆ కడుపే లేకుండా చేస్తే లగ్గం చేస్తావు కదా. ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది నీకు ఏమైనా అర్థమవుతుందా? కడుపు తీసేసాడు ఏంది? నేనేం మాట్లాడుతానా? ఉన్నదే మాట్లాడుతానా. అదే బరువు అనుకుంటే దానికి పిల్లనా? దానికి ముట్టే పిల్లలకు నేను సేవ చేసుకుంటుండన్నా. ఇట్లా చేసుకుంటూ పోతే అది ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు పోవాలి? మరి ఇప్పుడు ఏం చేయమంటావే? నేనేం చేయమంటలేను. రేపు ఆ పెళ్లి సంపద వల్లను రమ్మను. అదే గట్ట మొండిగా మాట్లాడబట్టే రేపు వాళ్ళు వచ్చాక అట్లా చేస్తే ఏం చెప్పు? అది ఎట్లా చేస్తుందా దాని గురించి ఆలోచించకు. దానికి కనుక పెళ్లి చేసి వెళ్ళగొట్టపోతే నేను ఇంట్లో మాత్రం అస్సలు ఉండా. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నమస్తే. నమస్తే. సరే కూర్చోరు. లావణ్య, లావణ్య చెల్లెని తీసుకోరా. ఏమనే మా చెల్లె పేరు భవాని. నువ్వు పర్సనల్గా మాట్లాడుకోవాలి కొంచెం. సరే అడుగు పాపం పిత్త. చెల్లె కొంచెం మేము మాట్లాడుకో. లేదన్నా, నేను పోను. నేను మాట్లాడా. ఇగో నువ్వు ఇట్లా పొయ్యి మాట్లాడా ఈ పెళ్లి చేసుకొని అన్నావు అనుకో, మేమిద్దరం ఏదైనా మందు తాగి చస్తాము. అక్కడ హాస్టల్ ఉన్న మా పొరాళ్ళు ఇద్దరు అనాథాలు అవుతారు. ఇంట్లో నువ్వు ఊరేగుదు మంచిగా ఉండి. ఎందుకు అది నీకు అట్లా మాట్లాడుతున్నావు? నా పరిస్థితి చెప్పినాక కూడా మీరు ఎందుకు ఈ పెళ్లి సంబంధం చూసారు? చెల్లె నేను అన్నీ మాట్లాడి అజ్జెత్తా పోయి నువ్వైతే మాట్లాడు మొదలు. నా మాట నువ్వు
నా పేరు కిషన్. మీ పేరు? భవానీ. నా గురించి మీ అన్న మొత్తం చెప్పిండు అనుకుంటా. ఏం చెప్పలేదు. చెప్పలేదా? నా గురించి చెప్పు అని చెప్పిండే. సరే, ఆయన ఎందుకు చెప్పలేదు కానీ నాకు ఇదివరకే పెళ్ళి అయింది. నా భార్య క్యాన్సర్తో చచ్చిపోయింది. నాకు ఒక బిడ్డ. ఇప్పుడు నేను పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నా అంటే నా సుఖం కోసం కాదు, నా బిడ్డకు ఒక తల్లి కోసం. ఈ రోజులలో ఆడపిల్ల తల్లి లేకుండా బతకడం చాలా కష్టం. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా బిడ్డకు ఒక తల్లిని ఇద్దాం అనుకుంటున్నా. నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా? సరే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టమే, కానీ నాదొక షరతు. ఏంటిది అది? మనకు పెళ్ళైనాక నువ్వు పిల్లని కనద్దు. అవును, నువ్వు విన్నది నిజమే. మనకు పెళ్ళైన తర్వాత నువ్వు పిల్లని కనద్దు. ఎందుకంటే మనకు పుట్టిన పిల్లల వల్ల నా బిడ్డ మీద ప్రేమ తగ్గచ్చు. నువ్వు మంచిగా చూసుకోని కాదు, నువ్వు మంచిగా చూసుకుంటావు, కానీ పరిస్థితుల వల్ల ఏం జరిగేది తెలియదు. అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నా. నువ్వు దీనికి ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా. మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆలోచించి చెప్పండి మీ అన్నకు. నేను వెళ్ళొస్తా. ఆగండి, ఆలోచించుకునేది ఏం లేదు. మీరు ఎట్లయితే సూటిగా సమాధానం చెప్పిర్రో, నన్ను ప్రశ్న అడిగిర్రో, నేను కూడా అట్లనే మీకు సమాధానం చెప్తా. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు ఇష్టం లేదు. మిమ్మల్నే కాదు, అసలు ఏ పెళ్లి చేసుకున్నాడు నాకు ఇష్టం లేదు. మీరు పెట్టిన కండిషన్కి కూడా నేను అర్హురాలిని కాదు. ఎందుకు? ఎందుకంటే నేను కడుపుతోటున్నా. అవును, నాకు ఇప్పుడు 2వ నెల. మా అన్న వదినే మీ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టిరో నాకు తెలియదు. మీరు మీ బిడ్డ గురించి ఆలోచించి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి కడుపులో ఉన్న నా బిడ్డ గురించి కూడా నేను ఆలోచించుకోవాలి కదా. పెరిగిన పిల్ల కోసమే మీరు గంతగానే ఆలోచించుతారు. ఇప్పుడే పడ్డా నా కడుపులో నర్సు, నేను ఎంతగానో ఆలోచించాలి. అందుకే ఎవరిని నా జీవితంలోకి తీసుకోదలుచుకోలేదు. ఈ పెళ్లి చూపులకు కూడా మా వాళ్ళే బలవంతంగా ఒప్పించారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నన్నే పెళ్లి చేసుకుంటా అని అనుకుంటే మీ నిర్ణయానికే వదిలేస్తున్నా. మీ ఆలోచన ఏదైనా మా అన్న వాళ్ళకి ఎప్పుడు. అసలు ఏమనుకుంటారు మీరు నా గురించి? నన్ను మోసం చేయాలి ఎట్లా అనుకున్నారు మీరు? మీకు చెల్లె కడుపు నన్ను దాచిపెట్టి నాకు పెళ్లి చేయాలని చూసిరా? అట్లా కాదండి, ఆ రోజు మీతో మాట్లాడాల్సినాక నాకు తెలిసింది. మీకు చెప్తాం అనుకున్నా, కానీ అంతలో మీరు ఫోన్ చేసి ఇంటికి వస్తా అని చెప్పారు. ఈ ఫోన్లో ఎందుకు చెప్పడానికి సపరేకున్నా, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీ దగ్గర దాచిపెట్టాలని కాదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని నాకు చెల్లెని పెళ్లి చేసుకుని అనకూడదు ప్లీజ్. అనకుండా ఎట్లుకోవాలి? ఎట్లా చేసుకుంటారు పెళ్ళి? మీ చెల్లె పెళ్లి చేసుకోవాలంటే మీ చెల్లెకు ఒక షరతు పెట్టినా తెలుసా నేను? ఏంటిది అది? నన్ను పెళ్లి చేసుకున్నాక నాతో పిల్లలు కనొద్దని. ఎందుకు? అరే, నేను పెళ్లి చేసుకునే నా బిడ్డ కోసం, మళ్ళీ నాకు పిల్లెందుకు? అంటే మీరు పెళ్లి చేసుకోవాలంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఉండద్దు కదా. ఆమె కడుపులో పెడుతున్న నాకేం సంబంధం? సరే, మీరు పోయి మీ పెళ్లి పనులన్నీ చేసుకోరు. అంటే ఏం చేయాలో ఎట్లా చేయాలో మేమిద్దరం చూసుకుంటాం. సరే, నాతో ఏమైనా అవసరం ఉంటే కబురు పెట్టుర్రి, వచ్చి చేసిపోతా ఏదైనా పని ఉంటే. ఏం మాట్లాడుతున్నావే?
కడుపులో బిడ్డను చంపడిందే, మనం దాన్ని పెళ్లి చేయాలనుకున్నాం అంతేగాని కడుపులో బిడ్డను చంపాలనుకోలేదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కడుపుతోటి ఉంటే నీ చెల్లను ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఏం చేస్తావు? ఏం చేసేది లేదు. నేను చెప్పినట్టు నువ్వు విను. ఆ కడుపులో ఉన్న బిడ్డను చంపుతేనే గాని నీ చెల్లె ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టది. అందుకే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. నేను మీ చెల్లె భవిష్యత్తు గురించే చెప్తాను, అర్థం చేసుకో. నీకెందుకు అర్థమైతలేదు? నువ్వే ఆలోచించు. దాని కడుపులో బిడ్డ ఉంటే దాన్ని ఎవరు చేసుకుంటారు? అదే దాని కడుపులో బిడ్డ లేకపోతే ఎవరైనా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిపోయిండు? ఆ బిడ్డ ఉంటే నేను చేసుకోనని చెప్తాను. జర అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తానన్నా. అయినా నేను చెప్పేది మీ చెల్ల మంచి కోసమే. ఇట్లా ఎన్ని రోజులను ఒంటరిగా బతుకుతుంది? మొగతోడు లేకపోతే ఈ లోకంలో ఆడిదాన్ని అలుసుగా చూస్తారు. నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. రెండో పెళ్లిదానికి సంబంధాలు అచ్చుడే ఎక్కువ. ఇంకా కడుపుతోటి ఉన్నదంటే ఎవరు చేసుకుంటారు చెప్పు? ఎవ్వరు చేసుకోరు. అందుకే ఆ కడుపుల బిడ్డను చంపేద్దామంటన్నా. నా మాటిను. సరేనే, నువ్వు చెప్పేది నా చెల్లె మంచి కోసం. ఈ లోకం మీద పిల్లలు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. గట్లే దాని మంచి కోసమే కదా, నీకు నచ్చినట్టు చెయ్యి. సరే. అగో చెప్పచ్చాచి నువ్వు. నేనే ఫోన్ చేసి రమ్మన్నా. ఎందుకు? చెప్తావు. నేను తెమ్మన్నా తెచ్చినావా? తెచ్చినా. సరే నేను పోయేస్తా. సరే. ఏంటిది అది? ఎందుకు? ఇదా నీ చెల్లె కడుపులున్న పిండం కరిగిపోవడానికి. ఇగో ఈ పాలు తాగు. ఇంకా ఎన్ని రోజులు నీకు ఉపాసం ఉంటావు? నీకోసం కాకపోయినా నీ కడుపుల బిడ్డ కోసం అన్నా తాగు. ఎందుకు నీకు ఈ మొండితల? ఇగో. ఇయ్యాలటి నుండి ఏ బాధ లేదయ్యా. గంట 2 గంటల దాని కడుపులున్న పిండం మొత్తం కరిగిపోతుంది. అంత పవర్ఫుల్ మందు తెప్పించిన. అమ్మా అమ్మా అన్నా అన్నా భవానీ, భవానీ ఏమైంది?
ఏం కనిపించలేదా చెల్లెకు? చెల్లె చెల్లె లే చెల్లె, అయ్యో అయ్యో చెల్లె లేరా లే. నీ మంచి కోసం ఆలోచించున్నా నేను. దీని మాట నమ్మి నేను చంపుకున్నా. అయ్యో అరే చెల్లె, అన్న ఊకే లగ్గం అంటున్నాని నాకు అందకుండా దూరంగా వేరా చెల్లె. అయ్యో లేరా తల్లి, లేరా అమ్మా, ఓ అమ్మ లేరా చెల్లె, ఓ చెల్లె. మా అమ్మ నీ లోపల చూసుకున్నా కాదురా చెల్లె, ఓ చెల్లె లేరా చెల్లె. లేపే నా చెల్లె, లేపు, లేకపోతే నీళ్ళు తాగుతా చెల్లె. లేపు, లేపే లేపే. చెల్లె చెల్లె, నీకు లగ్గం చేయలేరా? నాతో నేను చచ్చిపోయాక నాతో లేరా లేరా చెల్లె. అయ్యో దేవుడా, నా చెల్లెకి లగ్గం చేసి పంపిస్తే 10 రోజులంతా అనుకుంటాం. సరే తీతా నాతో గట్లుంది అనుకున్నా. అయ్యో నా చెల్లెకి ఇంకో లగ్గం చేస్తే మంచి ఉంటుంది అనుకున్నారా? అయ్యో ఈ గుళ్ళ వాళ్ళు నా చెల్లెని కూడా తీసుకుపోయినావారా? చెల్లె లేరా లేరా అమ్మా, లేరా లేరా. అవునే, మందు పోతే కడుపులో పిండం పోతాను. నా చెల్లెలు పని తీసుకున్నది కాదని మందు పాడు కాదు, ఆ పెళ్లి పాడు కాదు. లేరా లే, అయ్యో లేరా చెల్లె, ఒకసారి లేరా చెల్లె. నా చెల్లె నీకేం పాపం చేసింది? నా ఇంట్లో ఉంటే ఇక్కడ పువ్వు తిరుగుంటాడు నాతో నేను నచ్చదాకా. పెళ్ళి పెళ్ళి అని మన ఇద్దరు కదా చంపినవే. అయ్యో చెల్లె లేరా చెల్లె, చెల్లె